ఇంకా కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిస్తే కన్యా రాశి అవుతుంది. ఇంకా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయట, అన్ని మిక్స్డ్ గా ఉంటాయట, 50-50 కాన్సెప్ట్ అన్ని కూడా. అకాలంగా మాటలు పడటం, రావాల్సినటువంటి బాకీలంతా కూడా డబ్బులు మనకి రాకపోవటము, ఆదాయానికి అంతరాయం కలగటము, గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, చోర భయం, సాంఘికంగా అపనిందలు, సొమ్ము డబ్బు మనకి చేతికి అందివచ్చినట్లే వచ్చి అది ఖర్చు అయిపోవటము జరుగుతూ ఉంటుందట. రాహు వల్ల కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోతారు. ధైర్య సాహసాలే ఈ సంవత్సరం మిమ్మల్ని నడిపిస్తుందట. పెద్దలు మరియు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్తారట. మీ యొక్క సామర్థ్యానికి మించినటువంటి ఎక్కువ కష్టపడతారట ఈ సంవత్సరము. ఆ యొక్క ఎక్కువ కష్టపడటం వల్లే మీరు అనుకున్న గృహ ప్రయత్నాలు అవన్నీ కూడా సాగుతాయి. ఉద్యోగులు దూర ప్రాంతాల కన్నా బదిలీ అవుతుంటారు, ప్రయాణాలు అధికమవుతాయి. అధికారాలతో సమన్వయం అవసరం, అంటే వాళ్ళతో అధికారులు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలట. విద్యార్థుల స్నేహితులతో కాలక్షేపం, ఇతర వ్యాపకాలతో కాలాన్ని వృధా చేయకుండా శ్రద్ధతో చదువు మీద ధ్యాస పెట్టినట్టయితే మంచి విజయాన్ని సాధిస్తారట విద్యార్థులు. ఇంకా ఇక కన్యా రాశి వారికి దోష పరిహార రెమెడీస్ చూసినట్టయితే మంగళవారం గురు నియమాలు పాటించారట. నియమాలు చెప్తుంటారు. నియమాలు అంటే ఏంటంటే ఆ రోజు చక్కగా తలస్నానం చేసి ఆ రోజు ఆ యొక్క గ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవటం, ఒక్క పొద్దు అంటే ఉదయం అంతా కూడా ఏమీ తినకుండా ఉండి సాయంకాలం దీపారాధన చేసుకున్న తర్వాత ఏకభుక్తి చేయడం అనేది ఆ యొక్క నియమం, వార నియమం అంటారు. అలా మీరు మంగళవారం గురువారం నియమాలు పాటించాలట. విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, శనీశ్వర ఆరాధన, గణపతి హోమం, గో ప్రదక్షిణ గాని చేసినట్టయితే మీకంతా కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాన్ని కూడా కలుగుతాయట. ఇంకా తులారాశి, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు పడితే తులారాశి అవుతుంది. ఇక తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం ఈ యొక్క తులారాశి వారికి చాలా విశేష యోగం ఉండట. ఏ విషయంలో అయినా కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారట. పట్టుదలతో వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంఘిక అభివృద్ధి కలుగుతుంది. మనోవాంఛలు నెరవేరి శక్తి సామర్థ్యాలతో పైకి వస్తారట. ఈ సంవత్సరంతో చాలా అభివృద్ధిగా ఉంటుందట. ఇతరులు కూడా మీరు మార్గనిర్దేశకులుగా అవుతారట. ఉన్నత పదవులన్నీ కూడా లభిస్తాయి. భూగృహ వాహన ప్రయత్నాలు లాభిస్తాయి. స్పందించిన కార్యాలను కూడా వెంటనే నెరవేరుతాయట. కొంతకాలం ఉద్యోగపరంగా ఇంటి వారికి దూరంగా ఉండవలసి వస్తుందట. అధికారుల యొక్క మండలన్నీ కూడా కలిసి వస్తాయి.
కానీ సంతానంతో కొంత విరోధ భావం కలుగుతుందట. అంటే సంతానంతో పిల్లలతో కొన్ని సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సకాలంలో భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయవాకండి. తగిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి. వ్యాపార వాణిజ్య రంగాలంతర వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందట. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఊహించని శ్రేణుల్లో, ఉత్తమ శ్రేణుల్లో ఉత్తీర్ణత సాధిస్తారట. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మార్కులు వస్తాయి, వాళ్ళకి మంచి గ్రేడ్స్ లభిస్తాయి. ఇంకా ఇక తులారాశి వారికి దోష పరిహారాలు కనుక తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి నరదోష అధికంగా ఉంది. అందువల్ల దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్టయితే, తర్వాత అన్నమస్సుల దానాలు చేయటం, వెంకటేశ్వరం యొక్క దీపారాధన చేసినట్టయితే ఆ యొక్క నరదోష బాధలన్నీ కూడా తిరిగిపోతాయట. ఇంకా వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిగితే వృశ్చిక రాశి అవుతుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభ కాలం అంతా కూడా కొంచెం పరీక్షా కాలంగా ఉంటుంది. క్రమంగా గ్రహ బలాన్ని కూడా అనుకూలించడం వల్ల కొంత మంచి ఫలితాలు కలుగుతాయట. మీ ఆశయాలు, మనోవాంఛలను కూడా సిద్ధిస్తాయి. మానసిక ధైర్యము, సూక్ష్మ బుద్ధి, యోచనాశక్తితో ముందుకు పోతారు. దూర ప్రయాణాలు జరుగుతాయట. తీర్థయాత్ర చేస్తారు. గతంలో ఆగిపోయినటువంటి పనులను కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. ఆధ్యాత్మిక సాధన చేస్తారట. పుణ్య నదీ స్థానము, అధికార ప్రాబల్యము, స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. వ్యవహారాలందు పరిష్కారమై కోర్టులో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించబడి మీ యొక్క సొమ్మంతా కూడా, మీ యొక్క డబ్బంతా కూడా మీకు చేతికి తిరిగి వస్తుందట. కుటుంబ కలహాలు జరుగుతాయి. భార్య బిడ్డల మధ్య స్వల్పమైనటువంటి మనస్పర్ధలు కలుగుతుంటాయి. ఇక గురుబలం వల్ల ఇక చివరి నిమిషంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా మీకు పరిష్కార మార్గం ఆ యొక్క గురుబలం వల్ల మీకు లభిస్తుందట. వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయానికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుందట. విద్యార్థులు క్రమమైన అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతుందట. కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఉన్నాయట. అందువల్ల ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, శివాభిషేకము, రుద్రాభిషేకము, తులసి మహామార్గాన్ని చేసుకున్నట్టయితే ఆ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.